మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నన్ను యుద్ధానికి సిద్ధంగా ఉండమంటుంది. వాట్? నన్ను కోర్టు నుంచి బయటికి పంపించినట్టే ఇంట్లో నుంచి కూడా బయటికి పంపిస్తారంట. మరి మీరేమన్నారు? గౌతమ్ గారు, అది జరగనివ్వను అన్నాను. నిజంగా అలా అన్నారా? అవును. ఏ మీరు కూడా పంపిస్తారా ఏంటి? చచా, నేనెందుకు అలా చేస్తానండి? సర్లే, మరి మా అత్తయ్య ఉంది, నాతో పాటు మిమ్మల్ని కూడా పంపిస్తారంట. మీరేం బాధపడకండి, ఐఎమ్ జస్ట్ కిడింగ్. నేను మీ గురించి ఏమీ చెప్పలేదు. తన ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేశానంతే. మీలో ఈ కోణం కూడా ఉందా? ఏ ఉండకూడదా? అలా అని కాదు, ఐ మీన్ మీలో ఇంతకుముందు చంద్రముఖిని చూశాను, ఆ తర్వాత అరుంధతిని కూడా చూశాను, కానీ ఇలా మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. మీరిలా సరదాగా ఉంటే బాగుంటుందండి. ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు? కోర్టు మిమ్మల్ని సస్పెండ్ చేసినందుకు ఫీల్ అవుతున్నారా? సస్పెన్షన్ గురించి నేనేం బాధపడ్డం లేదు గౌతమ్ గారు. నెల తర్వాత మళ్ళీ నల్లకోటు వేసుకోవచ్చు, కోర్టుకు వెళ్ళొచ్చు, కేసులు వాదించొచ్చు. కానీ మీ అత్తయ్య కోర్టులో నా క్యారెక్టర్ని బ్యాడ్గా క్రియేట్ చేసినందుకు చాలా బాధగా ఉందండి. నేనలా చేస్తానని మీరు నమ్ముతారా? లేదండి. నిజంగా నమ్మడం లేదా? నిజమండి, మీరేంటో నా మనసుకు తెలుసు. నేనెలా నమ్ముతాను చెప్పండి? అమ్మయ్యా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీరు నమ్ముతున్నారు, నాకది చాలు. ఏ నా నమ్మకం ఉంటే సరిపోతుందా? అవునండి. ప్రపంచం అంతా మనల్ని చీటర్ అంటున్నా గాని ఒక్కరు నమ్మితే చాలు. కష్టకాలంలో ఎవరో ఒకరు తోడుగా ఉన్నా చాలు. ఒకప్పుడు మా అక్క బావ నన్ను అలా నమ్మేవారు. ఇప్పుడు నాకంటూ ఎవరూ లేరు. నా కష్ట సుఖాలు చెప్పుకోవడానికి, నా బాధలు పంచుకోవడానికి మీరు తప్ప. అందుకే మీరు నమ్మితే చాలు. ఝాన్సీ గారు, ఆ రౌడీలు కోర్టులో ఏం చెప్పారో స్టేషన్లో కూడా అదే చెప్పారు. మా అత్తయ్య వినోద్ వాళ్లను బాగా భయపెట్టినట్లున్నారు. అయినా ఏం పర్లేదండి, 4 రోజులు పోతే వాళ్లే నిజం ఒప్పుకుంటారు. ఆ ఎవిడెన్స్ జడ్జి గారికి ప్రొడ్యూస్ చేసి మీ సస్పెన్షన్ తీసేయచ్చు. డోంట్ వరీ. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ గౌతమ్ గారు. నా సపోర్ట్ మీకెప్పుడు ఉంటుంది ఝాన్సీ గారు. ఇప్పుడు నొప్పి తగ్గిందా? తగ్గిపోయింది. రియలీ? నిజమండి. అయినా ఫస్ట్ ఎయిడ్ చేసింది మీరు కదా, తగ్గిపోకుండా ఎలా ఉంటుంది? 10 రోజులకి తగ్గాల్సిన గాయం 2 రోజుల్లోనే తగ్గిపోయింది. చెప్పాను కదా, మీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందని. గౌతమ్ గారు, ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? మీరేదైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు.
మరి మీరు? అనుకుంటున్నాను. ఏంటి? గుడ్ నైట్. గంధర్వలోకాల సౌందర్య రాగానివో ఎవరివో ఎవరివో శృంగార కావ్యాల లావణ్య తేజానివో ఎవరివో ఎవరివో ఆనంద క్షేత్రాల పరంజి పుష్పానివో ఎవరివో ఎవరివో అందాల ఆలయంలో ప్రాణ శిల్పానివో ఎవరివో ఊగేటి ఊగేటి మేఘమాలవో ఇంతకీ నువ్వు ఎవరివో ఎవరివో ఊగేటి ఊగేటి పూల బాలవో ఎవరివో 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 ఓం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీ. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. పేరు? ప్రియాంక. గోత్రం? పైడిపాల గోత్రం. పైడిపాల గోత్రోద్భవస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్య విరుద్ధ్యర్థం ధన కనక వస్తువాహన సిద్ధ్యర్థం. అమ్మా, ఈ ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు ఎక్కువ అవుతున్నాయి. అందరూ చాలా వైలెంట్ గా తయారవుతున్నారు. వాళ్ళందర్నీ కొంచెం మార్చమ్మా. ప్రపంచాన్ని అలుముకున్న అశాంతి తొలగిపోవాలి. అందరూ హింసను విడనాడాలి. సుఖశాంతులతో అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం మహాసరస్వత్యై నమో నమః. ఓం కాళ్యై నమః. ఓం అంబికాయై నమః. ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. అచ్యుతానంద గోవింద విష్ణు నారాయణ మృతారోగాన్ మేనాశయా శేషాన్ ఆసు ధన్వంతరే హరే. తీసుకోమ్మా.